గతం నుంచి ధర్మవరంలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని ధర్మవరం గెలిచే సీటు సిపిఐకి ఇచ్చి ఆ రోజు ఓడిపోయే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చారు. అదేవిధంగా మళ్ళీ ఈరోజు 2024 వచ్చేసరికి ఈరోజు అదే పరిస్థితి పొత్తు అని చెప్పి బీజేపీకి టికెట్ ఇచ్చే పరిస్థితి పోతుందని చెప్పడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా వరకు బాధపడుతున్నారు. ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధర్మవరంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంటే అప్పుడున్నే నాయకుడు బీజేపీలోకి పోవడము, ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడడము జరిగింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం వస్తే నాయకులు కార్యకర్తలు కోరుకొని మాకు ఎవరైతే బలమైన నాయకుడు ఇక్కడుంటే మా కార్యకర్తలు నాయకుల్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది, లేని పక్షంలో మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే అరాజకాలకు అదుపు ఉండదు, మేము బలిగాల్సి వస్తుందని కోరుకోవడం జరిగింది. ఆ నాయకులు కార్యకర్తల్ని వాళ్ళ మనవి ఆలకించి ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబం ధర్మవరం బాధ్యతలు తీసుకుంటుంది, పరిటాల శ్రీరామ్ గారు మీకు అండగా ఉంటారు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. ఈరోజు క్యాడర్ను కాపాడుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన పరిటాల శ్రీరామన్న గారు క్యాడర్ని కార్యకర్తలని నాయకులని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఈ 4.5 సంవత్సరం కూడా ఆయన ముందుకు సాగినాడు. ఈరోజు ఏ ప్రోగ్రాం అయినా భవిష్యత్ గ్యారెంటీ అయితేమి, బాబుతో నేను కార్యక్రమం అయితేమి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అయితేమి, గౌరవ సభలు అయితేమి, ఏ పార్టీ ఏ ప్రోగ్రాం స్టేట్ పార్టీ ఏ ప్రోగ్రాము ప్రకటిస్తే ఆ ప్రోగ్రాం చేసుకుంటూ కార్యకర్తల్ని నాయకుల్ని ముందుకు నడిపించుకుంటూ ఒక తాడిపైకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఉంది, నేను మీకు అండగా ఉండానని ఆయన మనోధైర్యాన్ని కల్పించి ఈరోజు పార్టీ క్యాడర్ని దగ్గర పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2009లో చేసిన తప్పే మళ్ళా ఈరోజు 2024లో ఖచ్చితంగా 2009 మళ్ళీ ఈరోజు 2024కి మళ్ళా అదే తప్పే. బీజేపీ పొత్తుపోయింది, సీటు వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళా అదే తప్పే చేస్తున్నాడు. ఇక్కడ ధర్మవరంలో బీజేపీ పార్టీకి సహకరించే పరిస్థితి ఉండదు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా మీరు ఆ రోజు మీకు శ్రీరామ్ అండగా ఉంటారంటే మేము ఈ రోజు కూడా శ్రీరామ్ గారికి అండగా ఉంటాము. తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన అనుకుంటే నడుస్తాము. ఆయన మాటే మాకు వేదము.